This conference will now be recorded. This conference will now be recorded. Good morning, friends. Welcome to goonlinetrainings.com. So, last class లో మనం what are the topics we have learned? మనం ఏమేమి టాపిక్స్ చూసామంటే how to write the okay table variables, how to create the table variables, okay ఇలాంటివన్నీ మనం లాస్ట్ క్లాస్ లో చూసాం అవునా. So what is the difference between the temp table and the table variable we have seen. So from today we are going to learn about the stored procedures. Okay, exception handling మనం చూసాము. So the next, okay, so stored procedure code at client side. Okay, so code at client side, the following are disadvantages to keep the code at a client side. Okay, so network traffic is high, maintenance of code is difficult, no security for the code at the client side, that is code can be tempered easily. Performance of క్లయింట్ సైడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రాజెక్ట్, ఒక ప్రాజెక్ట్ గురించి మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ బ్యాంక్ అనేది ఒక ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్టు క్లయింట్ మన దగ్గరకు వచ్చి సో దిస్ ఈస్ ద రిక్వైర్మెంట్, ఈ డేటా వేర్ హౌస్ క్రియేట్ చేయాలి, ఈ దాంట్లో ఈ డేటా ఉండాలి, ఈ టేబుల్స్ ఉండాలి, ఆ టేబుల్స్ ఉండాలి, ఆ డేటా ఉండాలి, ఈ డేటా ఉండాలి. ఓకే, సో రిపోర్ట్స్ క్రియేట్ చేయడానికి స్టోర్డ్ ప్రొసీజర్స్ రాయాలి, క్వైరీస్ రాయాలి, ఇవన్నీ రాయాలి అని చెప్పి అంటారు. సో మనం రాసిన కోడ్ క్లయింట్ దగ్గరికి పంపిస్తే వాట్ హ్యాపెన్స్, ఎందుకు క్లయింట్ దగ్గరికి పంపిస్తే సో క్లయింట్ ఈజ్ హ్యావింగ్ ఓకే, ఇప్పుడు క్లయింట్ దగ్గర ప్రొడక్షన్ డేటాబేస్ ఉంటుంది. ప్రొడక్షన్ డేటాబేస్ ఈజ్ నథింగ్ బట్ ఓకే ఎవ్రీ వన్ కెన్ యూజ్ దట్ డేటాబేస్. అర్థమవుతుందా? ఎవరైనా డేటాబేస్ ని యూజ్ చేయొచ్చు. అర్థమవుతుందా? సో దట్ ఈస్ అబౌట్ ద ఓకే క్లయింట్ సైడ్. ఓకే, క్లయింట్ సైడ్ కోడ్. సో నెట్వర్క్ ట్రాఫిక్ ఈజ్ హై. నెట్వర్క్ ట్రాఫిక్ అంటే సో మెనీ పీపుల్ ఆర్ యూజింగ్ దట్ ప్రొడక్షన్ డేటాబేస్. అర్థమవుతుందా? ఇప్పుడు సో ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్టెల్ ఆఫీస్ ఉంది, ఎయిర్టెల్ ఒక డేటాబేస్ ఉంది, చాలా పెద్ద డేటాబేస్. ఎవరు ఏ అడ్రస్, వాట్ ఈస్ ద నేమ్, వాట్ ఈస్ దిస్ నంబర్, ఓకే వాళ్ళు ఏ ప్లాన్ యూస్ చేస్తున్నారు, ఏమేం ప్లాన్స్ అవసరం ఉన్నాయి ఇంకా. సో ఆల్ దిస్ డేటా ఓకే ఈజ్ అవైలబుల్ ఇన్ ద డేటాబేస్. ఓకే, డేటాబేస్ లో ఉంటుంది. అవునా, ఏ డేటాబేస్ లో ఉంటుంది? ప్రొడక్షన్ డేటాబేస్ లో ఉంటుంది. సో ఆ ప్రొడక్షన్ డేటాబేస్ లో కూర్చొని కాల్ సెంటర్ లో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు అన్ని చెక్ చేస్తారు. వాట్ ఈజ్ అవైలబుల్, వాట్ ఈస్ దిస్, వాట్ ఈస్ దట్, ఈ నెంబర్ పైన ఏం ఆఫర్స్ ఉన్నాయి, ఇవి ఆఫర్స్ ఉన్నాయి, ఇవి ఆఫర్స్ ఉన్నాయి, అవి ఆఫర్స్ ఉన్నాయి అని చెప్పి దే విల్ ఓకే దే విల్ గివ్ ద క్లారిటీ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, సో నెట్వర్క్ ట్రాఫిక్ ఈజ్ హై. ఎందుకు అని అంటే ఎవ్రీబడి అంటే చాలా మంది కాల్ చేస్తా ఉంటారు, ఎవరెవరు కావాలి, ఏం కావాలి, ఇవన్నీ దే విల్ యూజ్. ఓకే, వాళ్ళు కనుక్కోవడానికి, ఇవన్నీ చేయడానికి ఇవన్నీ యూజ్ చేస్తారు. ఓకే, సో దాట్స్ వై బికాస్ ఆఫ్ దాట్స్ వై నెట్వర్క్ ట్రాఫిక్ అనేది చాలా హై. ఓకే, మెయింటెనెన్స్ ఆఫ్ ద కోడ్ ఈస్ డిఫికల్ట్. ఎందుకు మెయింటెనెన్స్ ఆఫ్ కోడ్ ఈస్ డిఫికల్ట్ అంటే ఎవరైనా ట్యాంపర్ చేయొచ్చు దాన్ని. ఓకే, మెయింటైనింగ్ ద కోడ్ అంటే ఎప్పుడు చూస్తూ ఉండాలి ఎవరైనా ట్యాంపర్ చేస్తున్నారా. ట్యాంపరింగ్ ఇన్ ద సెన్స్, ట్యాంపరింగ్ ఈజ్ నథింగ్ బట్ వెరీ సింపుల్. ఎవరైనా హ్యాక్ చేయడం కానీ ఇలాంటి ఏమన్నా చేయడం కానీ చేస్తే కనుక ఇట్ విల్ ఓకే ఇలాంటిది ఇలాంటి సో ఇలాంటి ఇష్యూస్ వస్తాయి కాబట్టి సో ఓకే దీస్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ వి కీప్ ద కోడ్ ఎట్ ద క్లయింట్ సైడ్. అర్థమవుతుంది? సో కోడ్ ఎట్ ద సర్వర్ సైడ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ టు ఓవర్కమ్ ద అబౌవ్ ఇష్యూస్ we need to centralize the code at server side. అర్థమవుతుందా? సర్వర్ సైడ్ అంటే మన దగ్గర మన డేటాబేస్ సర్వర్ అక్కడ. ఓకే, సర్వర్ సైడ్ కోడ్ సేవ్ చేయాలంటే మనం ఏం చేయాలి? we need to centralize the code at server side. Okay, to keep the code at server we have following options. ఏంటేంటి? వ్యూస్, స్టోర్డ్ ప్రొసీజర్స్, ఫంక్షన్స్. సో we know what is views. ఓకే, సో వ్యూస్ ఎలా క్రియేట్ చేస్తాం? వెరీ సింపుల్. వ్యూలో ఎనీ వన్ సెలెక్ట్ స్టేట్మెంట్, single query will be used in the view. Okay, no input parameters,
no input parameters, no programming, but in stored procedure, unique feature called cache execution plan. Functions only select no. Okay, functions only select no, insert, update, delete. అర్థమవుతుందా? సో ఇక్కడ స్టోర్డ్ ప్రొసీజర్ లో యూనిక్ ఫీచర్ కాల్డ్ క్యాష్ ఎగ్జిక్యూషన్ ప్లాన్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ద stored procedure. That's why so many people use stored procedures. Okay, that's why so many people use stored procedures. Okay, so ఎందుకు ఇక్కడ దీనికి యూనిక్ ఫీచర్స్ ఉంటాయి. ఎందుకు, వాట్ ఆర్ ద యూనిక్ ఫీచర్స్? సో మనకి ఇంటర్వ్యూలో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, వై స్టోర్డ్ ప్రొసీజర్ ఈస్ ఫాస్టర్ అని అడుగుతారు. బికాస్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఎ యూనిక్ ఫీచర్ కాల్డ్ క్యాష్ ఎగ్జిక్యూషన్ ప్లాన్. క్యాష్ ఇన్ ద సెన్స్ క్యాషే అంటారు దీన్ని, క్యాషే, సిఏసిహెచ్ఈ. దిస్ ఈస్ క్యాషే. క్యాషే ఇస్ నథింగ్ బట్ ర్యామ్, మెమొరీలో ఓకే, ర్యామ్ లో ఎగ్జిక్యూషన్ జరుగుతుంది స్టోర్డ్ ప్రొసీజర్. దట్స్ వై ఇట్ ఈస్ వెరీ ఫాస్టర్, వెరీ వెరీ ఫాస్టర్ దాన్ అదర్ వ్యూస్, ఫంక్షన్స్, ఓకే, క్వైరీస్ కానీ ఇలాంటివి కానీ. అర్థమవుతుందా? సో అడ్వాంటేజెస్ ఆఫ్ స్టోర్డ్ ప్రొసీజర్ ఏంటి అంటే, నో నెట్వర్క్ ట్రాఫిక్ ఫ్రమ్ క్లయింట్ సర్వర్. అర్థం, క్లయింట్ ఈజ్ నథింగ్ బట్ మనకి ఎవరైతే ప్రాజెక్ట్ ఇచ్చినా వాళ్ళు క్లయింట్ నుండి, సర్వర్ ఈజ్ నథింగ్ బట్ వీఆర్ మెయింటైనింగ్ దట్ సర్వర్. ఓకే, is going to use by the users, that production data. అవునా? సో ఇక్కడ నో నెట్వర్క్ ట్రాఫిక్ ఫ్రమ్ క్లయింట్ టు సర్వర్. క్లయింట్ నుండి మన దగ్గర చెక్ చేసుకోవడానికి, ఏమైనా చేయడానికి నో. సో మెయింటెనెన్స్ ఈజ్ వెరీ ఈజీ. ఫీచర్ ఎగ్జిక్యూషన్ ప్లాన్ ఫాస్టర్. వై స్టోర్డ్ ప్రొసీజర్స్ ఆర్ ఫాస్టర్ అని మాట్లాడుకున్నామా? ఓకే, సో బికాస్ ఆఫ్ దిస్ ఫీచర్ ఓన్లీ స్టోర్డ్ ప్రొసీజర్ ఈజ్ ఫాస్టర్ కంపేర్డ్ టు అదర్ ఫీచర్స్ లైక్ వ్యూస్ అండ్ ఫంక్షన్స్. ఓకే, క్రియేట్ వన్స్, కాల్ మల్టిపుల్ టైమ్స్. అర్థమవుతుందా? సో ఎక్కడ కాల్ చేయొచ్చు ఏంటి, ఇవన్నీ వి విల్ సి. ఓకే, centralize the code, reusability is nothing but create once, call multiple. So reusability is nothing but, so you can alter the procedure. అర్థమవుతుందా? సో దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ అడ్వాంటేజెస్. కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ మీ ద వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ స్టోర్డ్ ప్రొసీజర్ అని అడుగుతాడు. Okay, so no network traffic from client to server, maintenance is very easy, security will be high. Okay, there is a unique feature called cache execution plan. So because of that only stored procedures are very faster. So we can create once, call multiple times. Okay, atlage centralizing the code and reusability is also available. Okay, so what are the features? ఓకే, ఫీచర్స్ ఏంటి? డేటాబేస్ ఆబ్జెక్ట్. ఓకే, ఇది కూడా మనకి స్టోర్డ్ ప్రొసీజర్ ఎలా క్రియేట్ అవుతుంది అంటే, డేటాబేస్ ఆబ్జెక్ట్ లాగా క్రియేట్ అవుతుంది, అంటే డిబిఓ. అర్థమవుతుందా? మనకి టేబుల్ కానీ, టెంప్ టేబుల్ కానీ ఎలా క్రియేట్ అవుతాయి? డిబిఓ డాట్ టేబుల్ నేమ్. సో సేమ్ అలాగే, ఓన్లీ ఇన్ ద కరెంట్ డిబి. ఓకే, సో మాక్సిమం 128 MB, ఓన్లీ సింటాక్స్ చెక్ డ్యూరింగ్ క్రియేషన్. సో దీనికి స్పెషాలిటీ ఏంటంటే, వైల్ క్రియేటింగ్ ద స్టోర్డ్ ప్రొసీజర్. ఓకే, స్టోర్డ్ ప్రొసీజర్ క్రియేట్ చేసేటప్పుడు లోపల నువ్వు ఏమైనా రాసుకో. ఓకే, లోపల నువ్వు వాట్ టైప్ ఆఫ్ క్వైరీ యూ వాంట్ టు రైట్, యూ కెన్ రైట్. ఓకే, అర్థమవుతుందా? నువ్వు ఎలాంటి క్వైరీ రాయాలనుకున్నా కూడా యూ కెన్ రైట్. బట్ అదేంటంటే సింటాక్స్ ఎర్రర్స్ తప్ప వేరే ఏమున్నా ఏం కాదు, ఇట్ విల్ ఎగ్జిక్యూట్. But while calling it will show an error if any errors in the queries. Okay, so deferred name resolution, temporary procedures, local, global. Alage, this is the what? This is the syntax of the stored procedure. అర్థమవుతుందా? సో ఏంటి సింటాక్స్, ఎలా ఉంటుంది ఏంటి అని అంటే, వెరీ సింపుల్. ఓకే, సో యూ కెన్ సీ అబౌట్ దిస్. ఓకే, సో ఓకే, యూస్ మాస్టర్ ఆర్ ఇండియన్ బ్యాంక్, గో. ఓకే,
use Indian Bank Go. So this is the syntax of creating a stored procedure. Input or output parameters. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. Input or output parameters. First create proc name, procedure name. Okay, proc is nothing but procedure name. So bracket open, close. In this we need to give the input parameters if required. కావాలంటే we can use. Okay, next as begin declare variables programming, if else loops etc, ddl dml etc, call another stored procedure. Okay, call another stored procedure, call function, call view, cursors, return statement. So okay, so even anything if you want to write, నీకు ఏం రాయాలనుకున్నా నువ్వు రాసుకోవచ్చు. ఇవన్నీ రాసుకుంటా అంటే కూడా యూ కెన్ రైట్ ఇట్. బట్ వ్యూలో అలా కాదు కదా. క్రియేట్ వ్యూ నేమ్ యాజ్ one single select statement, that's it. Apart from that we cannot do anything in the view, but you can centralize the code. Okay, but this is stored procedure. See, look, ఎలా ఉంది stored procedure. Create proc name. Okay, if you required input output parameters, you can take the input output parameters as begin declare variables programming ddl dml call stored procedure. ఇలా నీకు ఏం కావాలో అవన్నీ రాసుకోవచ్చు. ఓకే, ఏం కావాలో అవన్నీ రాసుకోవచ్చు. సో how to call the stored procedure. Okay, this is about the syntax of stored procedure. Okay, stored procedure syntax. So so ఇప్పుడు ఇప్పుడు calling the stored procedure, how to call the stored procedure. Okay, how to call the stored procedure, very simple thing. Call stored procedure is, how to call the stored procedure is, we are having the execute statement. Okay, అర్థమవుతుందా? Copy this, go and paste here. ఓకే, ఎగ్జిక్యూట్ స్టోర్డ్ ప్రొసీజర్. అర్థమవుతుందా? సో ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి స్టోర్డ్ ప్రొసీజర్. ఓకే, స్టోర్డ్ ప్రొసీజర్ ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ క్రియేట్ ప్రొసీజర్ నేమ్ అని ఇచ్చావు, ఇదంతా క్వెరీ ఇందులో రాసావు. ఇఫ్ నీకు సింటాక్స్ ఎర్రర్, దట్ మీన్స్ కామాసు ఫుల్ స్టాప్స్ ఇలాంటి ఎర్రర్ కాకుండా, ఓకే, ఇలాంటి ఎర్రర్ ఉంటే వైల్ క్రియేటింగ్ స్టోర్డ్ ప్రొసీజర్ ఇట్ విల్ షో అన్ ఎర్రర్. అర్థమవుతుందా? వైల్ క్రియేటింగ్ స్టోర్ ప్రొసీజర్ సింటాక్స్ ఎర్రర్ ఉంటే ఇట్ విల్ షో అన్ ఎర్రర్. అపార్ట్ ఫ్రమ్ సింటాక్స్ ఎర్రర్ నీకు ఏమన్నా రాసుకో ఇందులో. ఓకే, ఇట్ విల్ కమ్. ఓకే, ఇట్ విల్ క్రియేట్ సక్సెస్ఫుల్లీ. ఓకే, ప్రొసీజర్ వైల్ కాలింగ్. ఓకే, వైల్ కాలింగ్ ద స్టోర్డ్ ప్రొసీజర్ ఎగ్జిక్యూట్ స్టోర్డ్ ప్రొసీజర్ నేమ్. ఇక్కడ నువ్వు ఏం కాల్ చేస్తున్నావు, దీంట్లో ఏముంది ఆ డేటా అనేది మనకి ఎగ్జిక్యూట్ చేస్తే వస్తుంది. అర్థమవుతుందా? ఓకే, సో what are the disadvantages of stored procedure? Cannot be called as a part of select, insert, update, delete. సో మీకు గుర్తుందా? సో హౌ టు, ఓకే, select star from table name we know. Okay, view name also we know, vw. Okay, what is the view available, that view name we can give. But stored procedure ki select star from stored procedure name, it won't execute. That is the disadvantage. Okay, adokka disadvantage tappa everything is super. ఓకే, అర్థమవుతుందా? ఓకే, అర్థమవుతుందా? సో అదొకటి తప్ప యూ క్యాన్ డూ ఎనీథింగ్. ఓకే, కెనాట్ బి కాల్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ సెలెక్ట్, ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్. ఓకే, సో క్రియేట్ చేసిన తర్వాత స్టోర్డ్ ప్రొసీజర్ ని క్రియేట్ చేసిన తర్వాత వీ కెనాట్ కాల్ లైక్ సెలెక్ట్, ఓకే, అప్డేట్, డిలీట్ అవన్నీ చేయలేం. బట్ in the stored procedure you can do ddl and dml operations. You can create, you can alter, okay, you can truncate. అర్థమవుతుందా? You can select, you can update, you can insert, you can truncate, you can delete anything if you want to do in the stored procedure.
not outside the store procedure. Outside the store procedure, just we need to call as execute stored procedure name. That's it. అర్థమవుతుందా? సో ఈ ఎగ్జిక్యూట్ స్టోర్డ్ ప్రొసీజర్ నేమ్ రాస్తే చాలు. ఓకే, లోపల ఏముందో అవన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. అర్థమవుతుందా? సో ద మెయిన్ డిసడ్వాంటేజ్ ఇస్ కెనాట్ బి కాల్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ సెలెక్ట్, ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్. ఇది ఇక్కడ రివర్స్ లో చెప్తారు, ఇక్కడ రివర్స్ లో మాట్లాడుతున్నారు. కెనాట్ బి కాల్డ్ ఈజ్ నథింగ్ బట్, ఓకే, కెనాట్ బి కాల్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ సెలెక్ట్, ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ అంటే, సో select star from proc name, okay, insert into proc name values we cannot do, update proc name set something is equal to we cannot do, delete from proc name we cannot do, but only we can do everything in the stored procedure. అర్థమవుతుందా? outside the stored procedure just we need to call it, that's it. Okay, at the time of stored procedure creation, okay, parameters, parameter name, data type, default value, input or output parameters, encryption, recompilation option. సో ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ మనం చెయ్యొచ్చు అని చెప్తున్నారు అట్ ద టైమ్ ఆఫ్ ఎస్పీ క్రియేషన్. అంటే ఇక్కడ ఇలా క్రియేట్ చేస్తున్నాం, ఈ క్రియేట్ చేసేప్పుడు ఏం చెయ్యొచ్చో అనేది ఇక్కడ ఉంది. ఓకే, సో బై యూజింగ్ పారామీటర్స్, ఓకే, బై యూజింగ్ పారామీటర్స్ క్రియేట్ స్టోర్డ్ ప్రొసీజర్ ఎస్పిఆర్ గెట్ ఎంప్లాయీ నేమ్ అనేది ఇక్కడ ఉంది. ఓకే, అనేది ఇక్కడ ఉంది. ఓకే, సో సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే వెరీ సింపుల్ గా, ఓకే, దీస్ ఆర్ ద క్రియేట్ ప్రొసీజర్ నేమ్, దీస్ ఆర్ ద ఇన్పుట్ పారామీటర్, ఓకే, దిస్ ఇస్ ఇన్పుట్ పారామీటర్, these three are output parameter. What is they are going to write? This is they are going to write. అర్థమవుతుందా? వేర్ ఎంప్లాయీ నంబర్ ఈజ్ ఈక్వల్ టు at the rate ఎంప్లాయీ నంబర్ ఇంటీజర్. సో ఇన్పుట్ పారామీటర్ ను వైల్ ఎగ్జిక్యూషన్ we need to give these values. ఓకే, ఎగ్జిక్యూట్ చేసేప్పుడు వైల్ కాలింగ్, ఓకే, వైల్ కాలింగ్ ఇక్కడ స్టోర్ ప్రొసీజర్ నేమ్ ఉందా? సో ఇన్పుట్ ఆర్ అవుట్పుట్ పారామీటర్, ఇఫ్ యూ టేక్ ఇన్పుట్ ఆర్ అవుట్పుట్ పారామీటర్, మనం ఇన్పుట్ పారామీటర్ ఏమి ఇవ్వాలనుకుంటే దట్ వి నీడ్ టు గివ్ దేర్. అర్థమవుతుందా? అది మనం ఇవ్వాలి. ఓకే, సెలెక్ట్ అట్ ది రేట్, సో ఎఫ్ నేమ్, దిస్ ఈస్ ద అవుట్పుట్. ఓకే, అవుట్పుట్ నేమ్ ఏంటి? సంథింగ్ ఎల్స్. సో ఇట్ ఈస్ గోయింగ్ టు స్టోర్ ఇన్ టు దిస్, ఓకే, దిస్ థింగ్. ఈ దాంట్లో నుంచి ఎఫ్ నేమ్ లోకి వెళ్ళి ఇట్ విల్ డిస్ప్లే ద సెలెక్ట్ ఆల్ దీస్ నేమ్స్ ఫ్రమ్ ఎంప్లాయీ. సో టు క్రియేట్ దిస్ we need to create one employee table, okay, with all the first name, last name, middle name, last name data. So we'll see the other stored procedure. Okay, so again we need to create one more thing. Okay, so అలాంటి కేసులో we cannot do. అర్థమవుతుందా? సో ఫస్ట్ టైం ఎగ్జిక్యూషన్ ఆఫ్ స్టోర్డ్ ప్రొసీజర్ ఈజ్ ఏంటి? ఓకే, ఫస్ట్ టైం ఎగ్జిక్యూషన్ ఆఫ్ స్టోర్డ్ ప్రొసీజర్. సో ఇక్కడ ఏమంటుందంటే ఫస్ట్ టైం ఎగ్జిక్యూషన్ ఆఫ్ స్టోర్డ్ ప్రొసీజర్. సో ఇక్కడ ఏం మాట్లాడుతున్నాం? ఎగ్జిస్టెన్స్ చెక్స్ ఫర్ ఆల్ ఆబ్జెక్ట్స్ రిఫర్డ్. ఓకే, దాని మీనింగ్ ఏంటి? సో ఇక్కడ ఆల్ ఆబ్జెక్ట్స్ ఆర్ నథింగ్ బట్ ద టేబుల్స్, వ్యూస్, ప్రొసీజర్స్, ఫంక్షన్స్, ఎనీథింగ్. ఓకే, సో ఇక్కడ ఏమంటుంది అంటే సింపుల్ గా ఎగ్జిస్టెన్స్ చెక్ ఫర్ ఆల్ ఆబ్జెక్ట్స్ రిఫరెన్స్, అన్ని ఆబ్జెక్ట్స్ ని చెక్ చేస్తుంది. వ్యాలిడేషన్స్, ఓకే, కంపాటబిలిటీ ఆఫ్ కాలమ్, ఓకే, కాలమ్ డాట్ డేటా టైప్ విత్ వేరియబుల్స్ యూజ్డ్. ఓకే, వ్యాలిడేషన్ అంటే ఇట్ ఈస్ ఆల్సో సమ్ కైండ్ ఆఫ్ చెకింగ్. ఓకే, సో క్రియేషన్ ఆఫ్ ఎలా ఉంటుంది? వాల్యూమ్ ఆఫ్ డేటా, నేచర్ అండ్ ప్రెజెన్స్ ఆఫ్ ఇండెక్సెస్, కంపారిజన్ ఆపరేటర్స్, presence of joins, union, group by and order by keywords. Okay, so plan cached and reused for the subsequent calls. ఇక్కడ మెయిన్ ఏంటి అంటే, సో మెయిన్ ఏంటి అంటే ఇక్కడ ఇవన్నీ జరిగేది ఎందుకు అంటే, సో ర్యామ్ లో, ఓకే,
ర్యామ్ లో ఇలాంటి డేటాని మొత్తం యూజ్ చేసి ఇలాంటి వ్యాలిడేషన్స్ ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? ర్యామ్ లో జరుగుతున్నాయి. ర్యామ్ లో జరిగిన తర్వాత సో ఇవన్నీ ఎప్పుడు జరుగుతున్నాయి? ఫస్ట్ టైం ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు ఇట్ ఈస్ గోయింగ్ టు చెక్ ఆల్ ద వ్యాలిడేషన్స్. అర్థమవుతుందా? సో ఫస్ట్ టైం మనము ఒక స్టోర్ ప్రొసీజర్ క్రియేట్ చేసిన తర్వాత ఫస్ట్ టైం ఎగ్జిక్యూషన్ మనం చేసి ఓకే దిస్ స్టోర్డ్ ప్రొసీజర్ నేమ్ వి విల్ ఫాలో టు అదర్స్. ఓకే వి విల్ ఫార్వర్డ్ టు అదర్స్. ఎవరు అదర్స్ అంటే టు ద క్లయింట్. సో అప్పుడు ఏం జరుగుతుంది? ఫస్ట్ టైం ఎగ్జిక్యూషన్ మనం చేస్తే వ్యాలిడేషన్స్, ఎగ్జిస్టెన్స్ చెక్స్, ఓకే వాట్ ఆల్ ఇట్ రిక్వైర్డ్ ఇట్ విల్ డూ దట్. ఓకే ఫస్ట్ ఎగ్జిస్టెన్స్ చెక్ కానీ వ్యాలిడేషన్స్ కానీ అంటే ఇన్పుట్ అవుట్పుట్స్ మ్యాచ్ అవుతున్నాయా లేదా, ఎవ్రీథింగ్ ఇట్ విల్ చెక్. జాయిన్స్ కరెక్ట్ గా వస్తున్నాయా, యూనియన్స్ గ్రూప్ బై కరెక్ట్ గా అవుతుందా లేదా, ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ గోయింగ్ టు చెక్. అండ్ ఆ ర్యామ్ లో ఇట్ విల్ ఎగ్జిక్యూట్. ఓకే ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ఇన్ ద ర్యామ్ అండ్ స్టోర్డ్ ఇన్ ద ర్యామ్. సో ఫస్ట్ టైం ఎగ్జిక్యూషన్ చెక్ జరిగినప్పుడు ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఆఫ్టర్ దట్ ఈ స్టోర్డ్ ప్రొసీజర్ నేమ్ అనేది ఇఫ్ యూ ఫార్వర్డ్ ఇట్ టు అవర్ క్లయింట్, ఓకే అప్పుడు అతనికి ఎగ్జిక్యూషన్ ప్లాన్ అనేది ఇట్స్ లైక్ వెరీ సింపుల్ థింగ్. అర్థమవుతుందా? ఇట్స్ అ వెరీ సింపుల్ థింగ్. ఎగ్జిక్యూషన్ ప్లాన్ అనేది ఇక్కడ చూసుకుంది. ఎగ్జిక్యూషన్ ప్లాన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ విల్ చెక్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆబ్జెక్ట్ వాట్ వీ హ్యావ్ యూజ్. మనం ఏమైతే ఆబ్జెక్ట్స్ వాట్ ఆర్ ద టేబుల్స్ మనం యూజ్ చేసాం చెక్ చేస్తుంది. ఓకే వాట్ ఆర్ ద సెలెక్ట్ ఆర్ ఇఫ్ ఇలాంటి స్టేట్మెంట్స్ ఏమున్నాయో చెక్ చేస్తుంది. ఇలాంటివన్నీ చెక్ చేసిన తర్వాత ఏమైనా జాయిన్స్ ఉన్నాయా, ఇవన్నీ చెక్ చేసిన తర్వాత అప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అనేది జరుగుతుంది ర్యామ్ లో. దెన్ ఫ్రమ్ ర్యామ్ రీయూస్ ఓకే ఎగ్జిక్యూషన్. ఓకే మళ్ళీ మనము రీయూజ్ చేస్తాం. అర్థమవుతుందా? సో ప్రోగ్రామింగ్ అండ్ స్టోర్డ్ ప్రొసీజర్. సో ప్రోగ్రామింగ్ అండ్ స్టోర్డ్ ప్రొసీజర్ ఎలా? ఓకే some create statements not allowed. Okay can reference objects in other databases and other servers, can reference temporary tables, creation of temporary table inside a procedure. Okay removed when the sp exists, calling another procedure, can access all objects created by the caller. సో ఇవన్నీ చెప్తుంది ఏంటి ప్రోగ్రామింగ్ స్టోర్డ్ ప్రొసీజర్ లో ఎలా ఉండాలి ఏంటి అనేది చూపిస్తుంది. అంటే దట్ సింపుల్. సో ఏమేమి యూజ్ చేయొచ్చు, ఏమేమి యూజ్ చేయకూడదు. ఓకే సమ్ క్రియేట్ స్టేట్మెంట్స్ ఆర్ నాట్ అలౌడ్ అని అంటుంది. సమ్ క్రియేట్ స్టేట్మెంట్స్ ఆర్ నథింగ్ బట్ సంథింగ్. ఓకే అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక టేబుల్ అనేది మన డేటాబేస్ లో క్రియేట్ చేసిన తర్వాత వన్స్ అగైన్ స్టోర్డ్ ప్రొసీజర్ లో మళ్ళీ టేబుల్ క్రియేట్ చేయడం, అలాంటి సేమ్ టేబుల్ క్రియేట్ చేయడం ఇట్ వోంట్ అలౌ. అర్థమవుతుందా? సో అలా టెంపరరీ టేబుల్స్ క్రియేట్ చేయొచ్చు. ఓకే ఇంకో స్టోర్డ్ ప్రొసీజర్ కాల్ చేయొచ్చు. ఇంకో స్టోర్డ్ ప్రొసీజర్ ఆల్రెడీ ఒక స్టోర్డ్ ప్రొసీజర్ క్రియేట్ చేసింది వన్స్ అగైన్ స్టోర్డ్ ప్రొసీజర్ ఇందులో కాల్ చేయొచ్చు. యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ రిక్వైర్. అర్థమవుతుందా? సో నెస్టింగ్ స్టోర్డ్ ప్రొసీజర్స్ అంటే అప్ టు 32 levels, no limit on number of stored procedure invoked from a procedure, return statement to pass return codes. Okay recursion allowed. సో at the rate నెక్స్ట్ లెవెల్ అంటే ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారంటే యూ కెన్ యూజ్ అప్ టు 32 levels ఆఫ్ స్టోర్డ్ ప్రొసీజర్స్. అర్థమవుతుందా? సో ఇక్కడ రిటర్న్ స్టేట్మెంట్ టు పాస్ ద కోడ్. రిటర్న్ స్టేట్మెంట్ గుర్తుందా? మనం మొన్న రిటర్న్ 0 ఈజ్ సక్సెస్ఫుల్ అండ్ రిటర్న్ 1 ఈజ్ ఫెయిల్యూర్. ఓకే సో రిటర్న్ స్టేట్మెంట్స్ అనేవి స్టోర్డ్ ప్రొసీజర్ లో మాత్రమే రాస్తాము, నాట్ అవుట్ ఆఫ్ ద క్వైరీ. అంటే నాట్ ఫర్ ద సింగిల్ క్వైరీ. అర్థమవుతుందా? సో వీ కెన్ రైట్ లైక్ దట్. ఓకే సో recompilation, how to do the recompilation.
used to create execution plan freshly and cache. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే వాట్ హ్యాపెన్స్ ద వెరీ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. ఓకే, ద వెరీ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటంటే వాట్ హ్యాపెన్స్ వెన్ స్టోర్డ్ ప్రొసీజర్ సడన్లీ పర్ఫార్మింగ్ స్లో. అర్థమవుతుందా? సో వాట్ హ్యాపెన్స్ వెన్ స్టోర్డ్ ప్రొసీజర్ సడన్లీ పర్ఫార్మింగ్ స్లో, వాట్ ఈస్ ద రీజన్? ఓకే, హౌ డు యూ ఇంప్రూవ్ ద పర్ఫార్మెన్స్? స్టోర్డ్ ప్రొసీజర్ పర్ఫార్మెన్స్ ఎలా ఇంప్రూవ్ చేస్తావు అండ్ సడన్లీ పర్ఫార్మింగ్ స్లో అయితే? ఓకే, అప్పుడు నువ్వేం చేయాలంటే రీకంపైలేషన్. ఓకే, రీకంపైలేషన్ అర్థమవుతుందా? సో యూస్ టు క్రియేట్, ఓకే, రీకంపైలేషన్. వాట్ ఈస్ రీకంపైలేషన్? యూస్ టు క్రియేట్ ఎగ్జిక్యూషన్ ప్లాన్ ఫ్రెష్లీ అండ్ క్యాషే. అర్థమవుతుందా? సో విత్ రీకంపైల్ ఆప్షన్ డ్యూరింగ్ క్రియేషన్, ఓకే, at a development side, okay, with recompile option during execution at a client side also. సో నువ్వు రెండు సైడ్లు, డెవలప్మెంట్ అంటే సర్వర్ సైడ్, క్లయింట్ సైడ్, రెండు సైడ్ లో, ఓకే, రెండు సైడ్ లో యూ నీడ్ టు క్రియేట్ ద రీకంపైలేషన్. యూ నీడ్ టు డూ ద రీకంపైలేషన్. వాట్ ఈస్ రీకంపైలేషన్? యూస్ టు క్రియేట్ ఎగ్జిక్యూషన్ ప్లాన్ ఫ్రెష్లీ. అంటే మళ్ళీ ఫ్రెష్ గా ఎగ్జిక్యూషన్ ప్లాన్ అనేది జరగాలి. అర్థమవుతుందా? మళ్ళీ ఫ్రెష్ గా ఎగ్జిక్యూషన్ ప్లాన్ అనేది జరగాలి. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. తప్పకుండా అడుగుతారు. వాట్ హ్యాపెన్స్ వెన్ స్టోర్డ్ ప్రొసీజర్ సడన్లీ పర్ఫార్మింగ్ స్లో, వాట్ ఈస్ ద రీజన్, హౌ డు యూ ఇంప్రూవ్ ద స్టోర్డ్ ప్రొసీజర్ పర్ఫార్మెన్స్ అని అడుగుతారు. సో we need to do the recompilation, sir. So what is recompilation? So it is used to create execution plan freshly and cache. So with recompile option during creation in the development and with recompile option during execution with the client, we can do, sir. So we need to do, sir. Okay, రెండు సైడ్ లో చేయాలి సార్. ఎస్పీ రికంపైల్ ప్రాక్ నేమ్ అట్ డిబిఏ లెవెల్, అంటే అడ్మినిస్ట్రేటర్ లెవెల్లో. సో దిస్ ఈస్ ద కోడ్ దట్ వీ నీడ్ టు. అర్థమవుతుందా? సో ప్రాక్ నేమ్ ఎస్పీ రికంపైల్ ప్రాక్ నేమ్, దిస్ ఈస్ టు వర్క్ విత్ ద అడ్మినిస్ట్రేటర్ లెవెల్. ఓకే, సో హౌ టు డీబగ్ ఎ స్టోర్డ్ ప్రొసీజర్? ఎగ్జిక్యూట్ ప్రాక్ నేమ్, press alt F5, then press F11 to perform step by step debugging. The very 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 important interview question. ఓకే, సో ఏమని అడుగుతారంటే సో సో ఎలా నువ్వు డీబగ్ చేస్తావు స్టోర్డ్ ప్రొసీజర్ ని? హౌ టు చెక్ ద స్టెప్ బై స్టెప్ డీబగ్గింగ్ ప్రొసీజర్, డీబగ్గింగ్ ఆఫ్ ప్రొసీజర్, హౌ టు చెక్ ద డీబగ్గింగ్ ఆఫ్ ఎ ప్రొసీజర్ అని అడుగుతారు. So then you need to do, so for debugging we need to press alt F5, okay, then press F11 to perform, to check the step by step debugging procedure. అర్థమవుతుందా? వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. ఒకవేళ సీక్వల్ డెవలపర్ గా అయితే తప్పకుండా what are the differences between stored procedure and functions, what is the difference between stored procedure and views, okay, mandatory questions, how to debug the stored procedure. Okay, so ఒకవేళ స్టోర్డ్ ప్రొసీజర్ అనేది ఎగ్జిక్యూషన్ స్లో అయితే వాట్ యూ విల్ డూ, వాట్ హ్యాపెన్స్, వాట్ యూ విల్ డూ? సో వీ నీడ్ టు డూ ద రికంపైలేషన్. అర్థమవుతుందా? వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ స్టోర్డ్ ప్రొసీజర్? సో వాట్ ఈస్ ద మెయిన్ డిసడ్వాంటేజ్ ఆఫ్ స్టోర్డ్ ప్రొసీజర్? దీస్ క్వశ్చన్స్ ఆర్ మ్యాండేటరీ క్వశ్చన్స్. అర్థమవుతుందా? సో తప్పకుండా అడిగే క్వశ్చన్స్. సో యూ నీడ్ టు వర్క్ ఆన్ దీస్ స్టోర్డ్ ప్రొసీజర్స్. అర్థమవుతుందా? సో 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 లైక్ దిస్ టైప్ ఆఫ్ ఇంటర్వ్యూ, టేబుల్ హ్యాస్ ఫాలోయింగ్ ఐడి, నేమ్, డేట్ ఆఫ్ జాయినింగ్, డిపెండ్స్ ఆన్ ద ఎక్స్పీరియన్స్, need to update the salary as follows. Less than 3 years అయితే 6%. Try using a single update command. So like this type of use single update command to perform the following. Male must change as female, female must change as male. Note, must not use case statement. Case statement use చేసి చేయకూడదు. That is very simple by using case statement. Okay, transfer funds.
సో సెండర్ బ్యాలెన్స్ సఫిషియంటా లేదా, మెసేజ్ ఇన్సఫిషియంట్ బ్యాలెన్స్, ఫాల్స్ అయితే ట్రూ అయితే ఇన్సర్ట్ అప్డేట్ బ్యాలెన్స్ ఆఫ్ సెండర్, ఇన్సర్ట్ అప్డేట్ బ్యాలెన్స్ ఆఫ్ రిసీవర్. దిస్ ఈస్ ద స్టోర్డ్ ప్రొసీజర్ వీ నీడ్ టు క్రియేట్. ఎందుకు? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక నా ఫ్రెండ్ ఉన్నాడు. సో నా అకౌంట్ లోంచి నా ఫ్రెండ్ అకౌంట్ కి ఒక 5,000 ట్రాన్స్ఫర్ చేయాలి. సో ఈ ట్రాన్స్ఫర్ అనేది మనం చేసుకుంటామా గూగుల్ పే, ఫోన్ పే ఇలాంటివన్నీ. సో హౌ టు డూ దట్? ఓకే. సో ఎలా ప్రోగ్రామింగ్ రాస్తారు ఏంటి అనేది. సో వి విల్ సీ ఫ్రమ్ మండే ఆన్వర్డ్స్ వి విల్ గో వెరీ డీప్లీ ఇంటూ ద programming level, stored procedure programming level. You know everything about the programming level. Okay. సో ప్రోగ్రామింగ్ మొత్తం తెలుసు మీకు. ప్రోగ్రామింగ్ డిక్లరేషన్, డిడిఎల్ కమాండ్స్, డిఎంఎల్ కమాండ్స్. సో హౌ టు కాల్ అనదర్ స్టోర్డ్ ప్రొసీజర్, హౌ టు కాల్ ఎ వ్యూ ఇన్ టు ద స్టోర్డ్ ప్రొసీజర్, ఎవ్రీథింగ్ వి విల్ లెర్న్ క్లియర్లీ. ఓకే. ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ వి విల్ స్టార్ట్ డూయింగ్ ఆల్ దిస్ స్టఫ్. అర్థమవుతుందా? సో వీఆర్ హ్యావింగ్ calculate interest for all stored savings bank customers based on minimum balance between 10th and last day of each month. So interest rate at 3.5% per annum. So we need to create a stored procedure for all this. Calculate interest for ivanni. Okay. So calculate EMI for loan rupees 1 lakh. Okay. Repayable in 120 months. Okay. So 120 monthly installments. 120 monthly installments is nothing but సో సో ఎంతనో. ఓకే. మంత్లీ. ఓకే. 120 మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ అంటే మొత్తం 120 అయ్యేటట్టు చూడాలి. సో సో అబౌట్ దిస్ బిగిన్ కోడ్. ఓకే. బిగిన్ ట్రై, ఎండ్ ట్రై, బిగిన్ క్యాచ్, ఎండ్ క్యాచ్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ విత్ ద స్టోర్డ్ ప్రొసీజర్స్. ఓకే. ఎందుకు స్టోర్డ్ ప్రొసీజర్స్ అని అంటున్నా అంటే, సో దిస్ what begin, try or catch. Okay. Try catch or okay, try catch blocks cannot be implemented in the views and functions. Use only the stored procedure. So that's why I started explaining about the stored procedures. ఓకే. ఈ స్టోర్డ్ ప్రొసీజర్స్ క్లాస్ ఎవ్వరూ మిస్ అవ్వకూడదు. ఫ్రమ్ మండే టు ఫ్రైడే వీ కెన్ కంప్లీట్. ఓకే. మనది మొత్తం ట్రైనింగ్ ఎస్క్యూఎల్ సర్వర్ అయిపోతుంది. సో స్టోర్డ్ ప్రొసీజర్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ TCQL. ఓకే. స్టోర్డ్ ప్రొసీజర్స్ లేకుండా మనం ఏం చేయలేం. సో మనము క్వైరీస్ డిజైన్ చేసి క్వైరీస్ రాస్తాను, అది రాస్తాను, ఇది రాస్తాను అంటే దట్ ఈస్ నాట్ ఎ థింగ్. ఓకే. సో ఆ రిక్వైర్మెంట్స్ స్టోర్డ్ ప్రొసీజర్ లో రాయాలి. అర్థమవుతుందా? ఓకే. ఆ రిక్వైర్మెంట్స్ మనం స్టోర్డ్ ప్రొసీజర్ లో రాయాలి. దట్ ఈస్ ద థింగ్. ఓకే. సో వీ విల్ లెర్న్ ద కోడింగ్. ఎలా స్టోర్డ్ ప్రొసీజర్ ఎలా క్రియేట్ చేయాలి ఫ్రమ్ బేసిక్ టు అడ్వాన్స్డ్ లెవెల్. ఫ్రమ్ మండే వీ విల్ లెర్న్. అర్థమవుతుందా? ఓకే. సో ఇఫ్ యూ guys if you have any questions on today's class, please ask.